నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం కొత్త ఊపు తెచ్చింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అధికార కాంగ్రెస్ ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో పాటుగా కేంద్రానికి సైతం చెక్ పెట్టేలా పరిస్థితి మలిచింది. మాట ఇచ్చాం, అదే మా మాట అన్న ధోరణిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించి హస్తం పార్టీ తన నిబద్ధత చాటుకుంది. ఇక ప్రత్యర్థి పార్టీ బీసీ అంశం స్వాగతించిన నర్నగర్భంగా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తూ తమ వ్యూహం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ బీసీ జపం ఖరారు చేయటం రాజకీయ వేడి మరింత పెంచింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు ప్రజెంట్ కర్తవ్యం క్లిష్టం. ఒకరు సింపతి కోణంలో, మరొకరు బలాబల లెక్కల్లో వ్యతిరేకిస్తే ఓతంట, స్వాగతిస్తే రాజకీయంగా డ్యామేజ్. ఇలా రసవత్తరంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఓ లోతైన లుక్కేద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఊహించినదే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆమోదంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమైన 24 గంటల్లోనే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఐసీసీకి సిఫార్సు చేయడం, ఆమోదించడం చకచకా పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది. సిటీలో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో పోటీ ప్రభావం గణనీయంగా ఉంటుంది. స్థానికంగా పేరు ప్రఖ్యాతి ఉన్నవారికి రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఎక్కువ. అలాంటి కృషి చేసిన నాయకుల్లో నవీన్ యాదవ్ ఒకరు. ఆయనకు రాజకీయంగా విశేష అనుభవం ఉంది. 2009లో యూసుఫ్గూడ డివిజన్ నుంచి ఎంఐఎం తరపున కార్పొరేటర్గా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు పొందారు. 2023 నవంబర్లో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ స్థానికంగా మంచి గుర్తింపు కలిగిన యువ నాయకుడిగా పేరుగాంచారు. ముస్లిం మైనార్టీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాల్లో ఆయనకు విశేష ఆదరణ ఉంది. నవ యువ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా సంబంధం పెంచుకున్నారు. ఆర్కిటెక్ట్గా, స్థిరాస్తి వ్యాపారవేత్తగా పనిచేస్తున్న ఆయనకు అభివృద్ధి అంశాలపై స్పష్టమైన దృష్టి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, స్థానిక పరిచయం, సామాజిక వర్గాల మద్దతు ఇవన్నీ కలిసి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును ఎంపిక చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇటు కాంగ్రెస్, అటు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేస్తున్న సమయంలో ఈ సీటును బీసీ వర్గానికే కేటాయించాలని పీసీసీ మొదటి నుంచే భావించడం, చివరికి అదే వర్గానికి చెందిన నవీన్ యాదవ్కు టికెట్ ఖరారైంది. ఈ నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల నేతలు ఆసక్తి చూపినా నవీన్ యాదవ్నే టికెట్ వరించింది. నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులుగా వ్యవహరిస్తున్న వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసిన సిఫార్సులతో ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీ పొందిన నవీన్ యాదవ్ తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్గా గుర్తింపు పొందారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న సామెత హస్తం పార్టీ నర్మగర్భంగా వినియోగిస్తోంది. బీసీ ఆర్డినెన్స్ పై గవర్నర్, రాష్ట్రపతి వద్ద కొద్ది నెలలుగా స్పందన లేకుండా ఉండిపోవడం రేవంత్ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందన్న వాదనల మధ్య కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇప్పుడు ఈ నిర్ణయం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ ముందడుగు వేసినట్లయింది. బీఆర్ఎస్ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించి సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించినా బీసీ వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్ల ఆకర్షణ పెరగడం వల్ల
ఓటు చీలిక జరిగే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపితేనే పోటీలో నిలవగలమన్న ఒత్తిడికి లోనవుతోంది. నగర ప్రాంతాల్లో బీసీ ఓటర్లు కీలకంగా ఉండడంతో కాంగ్రెస్ వ్యూహం రెండు పార్టీలను రక్షణాత్మక స్థితిలోకి నెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీ నినాదం కాంగ్రెస్ వదలలేదు. ఆ జపాన్ వ్యూహాత్మకంగా కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీసీ సామాజిక వర్గానికి కేటాయించి స్పష్టమైన సంకేతం ఇచ్చింది. అదే నినాదం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు చతికిల పడేలా మారింది. బీసీ ఓటు బ్యాంక్ కోల్పోతామన్న ఆందోళనలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థి ఎంపికల్లో బీసీ కొనను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు సానుభూతి వ్యూహం, మరోవైపు సామాజిక సమీకరణలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి అన్న ఒత్తిడిలో ప్రత్యర్థులు చిక్కుకుపోతున్నారు. బీసీ నినాదం చుట్టూ తిరిగే ఈ పోటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అంతిమంగా ఓటర్ మధ్యలో ఏముందో తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.